నమస్తే నాగేశ్వర్ గారు. అమెరికాలో అదానీ మీద కేసు నమోదైన తర్వాత అదానీ జగన్ల బంధంపై కూటమి నేతలు అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు సార్. అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి చేరుకుందంటూ ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. సో కాస్త లేటుగానైనా దీని మీద జగన్ రెస్పాండ్ అయ్యారు. నేను చాలా తక్కువ ధరకి కొన్నాను, 2.49 పైసా, కానీ మీరు సంపదను ఆవిరి చేశారు. నేను మంచి పని చేశాను కాబట్టి నాకు సన్మానం చేయాలి, సాలువా కప్పాలి, అవార్డు ఇవ్వాలి అంటూ నిన్న మాట్లాడారు సార్. ఒకసారి జగన్ గారి బయట ప్లే చేయండి. సరికి ఇక ₹2.49 కంటే 12 పైసలు తగ్గి, మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. చంద్రబాబు నాయుడు ఏమో ₹5.90 ఆయన అమ్ముతాడు సోలార్, విండు ₹4.84 ఆయన అమ్ముతాడు. నేను ₹2.49 నేను చేస్తా. సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. అంటే ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా. ఎక్కడ ధర్మం లేదు, న్యాయం లేదు, మంచి చేసిన వాళ్ళ మీద రాలేదు. ఛార్జ్ షీట్లో అసలు జగన్ పేరే లేదు అని చెప్పి వైసీపీ అంటే ఆయన కూడా అంటూ ఉన్నారు. కానీ ఛార్జ్ షీట్లో జగన్ పేరు ఉంది అని చెప్పేసి ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయన్న ఆరోపణలను కొన్ని పత్రికలు ప్రచారం చేస్తూ ఉన్నాయి సార్. కథనాల్ని ఏం చెప్తారు? ఫండమెంటల్ పాయింట్, అక్కడ అమెరికాలో 2 కేసులు ఉన్నాయి. మనకు అర్థం కావాల్సింది ఈ మొత్తం వ్యవహారం. అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఒక క్రిమినల్ కేసు పెట్టింది. రెండవది యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సివిల్ కేసు పెట్టింది. అందులో ఆరోపణ వారు ప్రధానంగా అదానీ పైన, జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణ చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే జగన్మోహన్ రెడ్డి పైన కేసు, ఛార్జ్ షీట్లు, కేసులు అమెరికాలో చేయలేరు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అమెరికా పౌరుడు కాదు, జగన్మోహన్ రెడ్డి భారత పౌరుడు. అదానీ భారత పౌరుడే కదా అంటే ఎందుకు కేసు పెట్టగలిగారు అంటే అదానీ అమెరికన్ మార్కెట్ నుంచి పెట్టుబడులు సమీకరించాడు. అమెరికన్ బాండ్ల ద్వారా అమెరికన్ ఇన్వెస్టర్లు అమెరికన్ బ్యాంకులతో లింక్ అయి ఉన్నాయి కనుక కేసు పెట్టగలిగారు. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారం ఒక ఫారిన్ సిటిజన్ పైన కేసు పెట్టాలంటే క్రైము లింక్ అయి ఉండాలి దేశానికి. ఇప్పుడు ఉదాహరణకు అమెరికాలో ఏదో క్రైమ్ జరుగుతుంది, మన దేశంలో కేసు పెట్టలేం కదా. ఆ లింక్ ఏంటి అదానీ కంటే? అదానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కాదు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల అఫీషియల్స్కి డబ్బులు ఇచ్చారు అన్నది ఆరోపణ. సో కేసు అదానీ పైన. విచిత్రం ఏంటంటే అమెరికాల కేసు అదానీ పైన. అదానీ గురించి మాత్రం ప్రస్తావిస్తలేరు ఇక్కడ కూటమి నేతలు. అదానీ లంచం ఇచ్చారు అని అనడం లేదు, జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నారు అంటున్నారు. అదానీ లంచం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఎట్లా తీసుకుంటాడు? మీరు ఎక్కడైనా కూటమి నేతలు అదానీ పైన కాస్తంత అటాక్ అయినా మీరు చూసారా? ఒక్కరన్నా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ అదానీ ఇట్లా అవినీతికి పాల్పడ్డాడన్న పదవే లేచుంది. మీరు అదానీ అవినీతికి పాల్పడ్డాడు అంటలేరు, జగన్ అవినీతికి పాల్పడ్డాడు అంటారు. లంచం ఇచ్చినోడు అదానీ, తీసుకున్న వాళ్ళు జగన్ అన్నప్పుడు ఇద్దరు పేరు ప్రస్తావించాలి కదా. సో అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. పోనీయండి, భారతదేశంలో అదానీ జగన్ బంధం పైన ఈడీ విచారణ జరిపించాలని అడుగుతున్నారా? సిబిఐ విచారణ జరిపించాలని అడుగుతున్నారా? అసలు పార్లమెంట్లో అదానీ వ్యవహారం పైన విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు మొత్తం 2 రోజులుగా పార్లమెంట్ సమీపిస్తున్నాయి. తెలుగుదేశం ఎంపీలు ఏం చేస్తున్నారు? సపోర్ట్ చేస్తున్నారా? మీకు సింపుల్ క్వశ్చన్ కదా. నాకు తెలిసినంతవరకు అయితే సపోర్ట్ చేస్తున్నట్టు ఎక్కడ రాలేము మేము మీడియాలో. వాళ్ళు కూడా బాయ్కాట్ చేయాలి కదా. ఇప్పుడు అదానీ జగన్ బంధం అనే కాదు, అదానీ ఈ ఎపిసోడ్ పాత హిండెన్బర్గ్ ఎపిసోడ్ కాదు ఇది. అదానీ రాష్ట్రాలలో లంచాలు ఇచ్చి తన పవర్ కొనడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడని అమెరికాలో వచ్చిన దానిపైన ఇండియాలో విచారణ జరిపించాలి అని భారతదేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలన్నీ పార్లమెంట్లో గొడవ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన ఎంపీలు ఏం చేస్తున్నారు? మీరు వైసీపీ ఎంపీలు ఎలాగో చేయరు, ఎందుకంటే అది అదానీ జగన్తో లింక్ ఉంది కనుక. మరి ఇంత క్లియర్గా జగన్తో లింక్ ఉంది అని చెప్పినాక టీడీపీ, జనసేన ఎంపీలకు కూడా డిమాండ్ చేయాలి కదా ఈ వ్యవహారం పైన విచారణ మాత్రం డిమాండ్ చేయడం లేదు, ఎక్కడా డిమాండ్ చేయడం లేదు. మీకు మేము చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఏంటి? అదానీ పేరు చెప్పకుండా చాలా ఆచి తూచి చాలా జాగ్రత్తగా మాట్లాడారు.
ఎక్కడ అదాని పేరు చెప్పలేదు, విచారం లేదు. అంటే ఈ ప్రతి దాని అంశంలో మిల్కింగ్ పాలిటిక్స్, ఆ సమయానికి రాజకీయాలు లాభం పొందడం వదిలేయడం. ఇప్పుడు తిరుపతిలో ఏమైంది ఎవరికి తెలియదు చూడండి. మరి ఆ ఇన్వెస్టిగేషన్ టీం ప్రోగ్రెస్ అయితే మనకు ఎప్పటికప్పుడు చెప్పాలి కదా. వారానికి వస్తారో 10 రోజులకు వస్తారో సిట్ వేసినప్పుడు ఆ సిట్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది, నడుస్తుందా, ఏం జరుగుతుంది, ఎవరిని విచారిస్తుంది, ఏ వార్తలు లేవు మీకు ఎక్కడ చూడండి. అయిపోయింది కదా. దాని గురించి మళ్ళీ అది రిపోర్ట్ ఇస్తుందా ఇవ్వదా కూడా ఎవరికి తెలియదు. ఇవ్వదని నేను అంటలేను, కానీ సాధారణంగా అయితే మనకు వార్తలు రావాలి కదా. ఇంకా పలానా వాడిని విచారించాను, పలానా వాడిని సిటీ యాక్టివిటీ గురించి ఎక్కడ వార్తలు వస్తలేదు చూడండి. అంటే ఆ సమయానికి అయిపోయింది, మిల్కింగ్ అయిపోయింది. మరి దాని సంగతి పక్క పడేసింది. మళ్ళీ ఇప్పుడు అదాని వచ్చింది. సో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, అదానిపై విచారణ జరపకుండా జగన్ ఏమీ చేయలేరు మీరు. అదానిపై విచారణ జరపడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు, జనసేన సిద్ధంగా లేదు. ఫండమెంటల్ పాయింట్ అది. అందువల్ల జగన్ పైన యాక్షన్ తీసుకోలేరు. కానీ జగన్ పైన ఆరోపణ చేయడం ద్వారా రాజకీయంగా లాభం పొందాలి. రాజకీయంగా లాభం పొందడానికి ఆరోపణలు చేస్తున్నాడు తప్ప విచారణ ఎందుకు జరిపించడం లేదు. ఇప్పుడు నాగేశ్వర్ అనేవాడు క్లియర్గా అంటున్నాడు, అయ్యా అదాని జగన్కు 1750 కోట్లు ఇచ్చారని ఆరోపణ. మీకు అమెరికాలో ఏమైంది పక్క పెడదాం, ఇది ఆరోపణ. అమెరికాలో ఇండాక్ట్మెంట్ అంటారు దాన్ని. సో దాని చార్జ్ షీటా, దాంట్లో ఎవరి పేరు అవన్నీ పక్క పెడదాం. ఈ ఆరోపణ విచారణ జరిపించండి. విషయం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నేను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకున్నా అంటాడు. నిజమే, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డిస్కామ్లో ఒప్పందం చేసుకున్నమాట నిజం. కానీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఎవరితో ఒప్పందం చేసుకుంది, అదానితో చేసుకుంది. అదానితో చేసుకున్న తర్వాత ఎవరు కొనేటోళ్ళు దొరకలే. సో అదానితో ఒప్పందము 12 గెగావాట్స్ పవర్, అందులో ఇంకో తిరకాస్తుంది. ఆ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం పెట్టిన సంస్థ, భారతదేశంలో సోలార్ పవర్ ప్రమోషన్ కొరకు పెట్టిన సంస్థ. విచిత్రం ఏంటంటే, ఎక్కడైనా సోలార్ పవర్ ప్రొడక్షన్కు మీకు టెండర్లు వేస్తారు. ఇక్కడ టెండర్లు ఏం పెట్టారంటే సోలార్ పవర్ ప్లస్ సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు ఉండాలి. అంటే విద్యుత్ ఉత్పత్తి కాదు, విద్యుత్ ఉత్పత్తి పరికరాల ఉత్పత్తి కూడా కావాలని కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయ్యేది అదాని ఒక్కరే. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మీకు ఎన్టీపీసీ ఉంది, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఎన్టీపీసీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, పవర్ ఎక్విప్మెంట్ ప్రొడ్యూస్ చేయదు. పవర్ ఎక్విప్మెంట్ బిహెచ్ఎల్ నుంచి కొంటుంది. బిహెచ్ఎల్ పవర్ ఎక్విప్మెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది, పవర్ ప్రొడ్యూస్ చేయదు. వీళ్ళు తెలివిగా ఏమిచ్చారంటే అదానికి మాత్రమే కాంట్రాక్ట్ దక్కేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ పవర్ ప్రొడ్యూస్ చేయాలి, పవర్ ఎక్విప్మెంట్ కూడా ప్రొడ్యూస్ చేయాలన్నారు. ఎక్కడా లేదు. మీకు వరల్డ్ వైడ్గా పవర్ ప్రొడక్షన్ కంపెనీలు వేరుంటాయి, పవర్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీలు వేరుంటాయి. అందుకే మీకు ఎన్టీపీసీ బిహెచ్ఎల్ ఉదాహరణ ఇచ్చాను. విచిత్రంగా ఈ రెండింటిని మిక్స్ చేశారు. అంటే పవర్ ప్రొడక్షను ప్లస్ పవర్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్. దానివల్ల అదానికి అజూర్ పవర్కు కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సప్లై చేస్తామని వీళ్ళు 12 గెగావాట్లు అన్నారు. కానీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేసుకుంటుంది, దాని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పనేంటి, ఈ లయేషన్ చేయడమే. వాళ్ళేమో ఉత్పత్తి ఇంట్లో పెట్టుకోలేరు కదా. సో దాన్ని ఏం చేయాలి, రాష్ట్రాలు కొంటేనే ఇది అవుతుంది. కానీ రాష్ట్రాలు ఎవరు కొనడానికి ముందుకు రాలే. ఎందుకు ముందుకు రాలే, ప్రివేలింగ్ మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తక్కువ ఉంది అని దేంతో కంపేర్ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు టైంలో కుదుర్చుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లతో కంపేర్ చేస్తున్నాడు తెలివిగా. చంద్రబాబు నాయుడు టైంలో కుదుర్చుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు జగన్మోహన్ రెడ్డి వచ్చా క్యాన్సిల్ కూడా చేశారు. సో ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ₹4.90 ₹5 పైగా కొన్నారు, నేను ₹2.49 కొన్నానని. దానికి డెఫినెట్గా తెలుగుదేశం ఆన్సర్ చేయాలి. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు అంత కాస్ట్లీ పవర్ ఎందుకు కొంటామన్నారని. కానీ కంపేర్ చేయాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ₹2.49 కొంటానని ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ రోజు ప్రివేలింగ్ మార్కెట్ రేట్ ఎంత, దాని మీద ఇప్పుడు కేశవ్ ఆ రోజు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు, స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు ఫిర్యాదు చేశాడు. సిపిఐ రామకృష్ణ పిఐఎల్ వేశాడు. అప్పుడు కేశవ్ వాదించింది, అప్పుడు ప్రివేలింగ్ మార్కెట్లో పవర్ సోలార్ ₹1.99 దొరికితే ₹2.49 జగన్ కొన్నాడన్నది ఆరోపణ. ఆ ఫిగర్స్ మరి జగన్ ఇచ్చాడో లేదో నేను చూడలేదు. సో తెలుగుదేశం టైంలో కుదుర్చుకున్న పీపీఏలతో ఇచ్చారు.
ఇంకొక పాయింట్ ఏంటంటే అప్పుడు చంద్రబాబు నాయుడు కుదుర్చుకున్నా, జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకున్నా, ఇప్పుడు ఈవెన్ ఈ అదానితో కుదుర్చుకున్నప్పుడు 25 years పవర్, 25 years లోపల టెక్నాలజీ చాలా మారిపోతుంది. సోలార్ పవర్ టెక్నాలజీ మీకు ఇలా ఉండదు. 25 ఏళ్ల క్రితం మీకు ఉదాహరణకు మొబైల్ ఫోన్ రిసీవింగ్ కూడా రేట్ ఉండే. మీరు అప్పుడు ఒప్పందం చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుంది? రిసీవింగ్ రేట్ ఉందా ఇప్పుడు ఏమైనా? అప్పుడు రిసీవ్డ్ కాల్స్ కూడా 7 రూపాయలు 8 రూపాయలు పడేది. ఒక్క కాల్ 25 ఏళ్ల క్రితం ఒక మొబైల్ కాల్ 8 రూపాయలు ఉండే. మీరు ఆ రోజు ఎవడన్నా ఒప్పందం చేసుకొని ఉంటే 25 ఏళ్ల వరకు నేను మొబైల్ కాల్స్ 8 రూపాయలు కాదు 6 రూపాయలకే, ఇంకా 2 రూపాయలు తక్కువ ఒప్పందం చేసుకుంటున్నాను అనుకోండి. ఇవాళ 6 రూపాయల కాల్ ఉందా చెప్పండి? సో అందువల్ల టెక్నాలజీ ఇంటెన్సివ్ రంగంలో 25 ఏళ్లకు మీరు అగ్రిమెంట్ చేసుకుంటే ఈ 2 రూపాయలు 45 రూపాయలు ఉంటుంది, అప్పుడు 25 పైసలు ఉంటుంది. ఎవరికి ఎరక? సో ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫండమెంటల్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా, ఎవరు తప్పు చేశారని తేలాలి అంటే విచారణ జరిపించాలి. విచారణ జరిపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఫండమెంటల్ క్వశ్చన్. మీరు రోజు పేపర్లో రాయడము, రాయించుకోవడము, మా స్టేట్మెంట్లు ఇస్తే లాభం లేదు కదా. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు చేయలేదు. ఎందుకు రద్దు చేయలేదు? నా క్వశ్చన్ అది. రద్దు చేయాలి కదా ఒప్పందాలు తప్పైనప్పుడు. గంగవరం పోర్టు కూడా, గంగవరం పోర్టు నెక్స్ట్, గంగవరం పోర్టు రద్దు చేయడం నెక్స్ట్ స్టేజ్. ఫస్ట్ ఈ ఒప్పందాలపైన మీ నాయకుడైన కేశవ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దాకా వెళ్ళారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మీరే వేశారు. ఇవి అక్రమ ఒప్పందాలని. ఇవాళ మీ వాదనకు మద్దతుగా మీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసిన వాదనకు బలాన్ని చేకూర్చే విధంగా అమెరికాలో పరిణామాలు వచ్చాయి. మీరు అయినా ఎందుకు రద్దు చేస్తలేరు ఒప్పందాలని? ఒప్పందాలు రద్దు చేస్తానికి ఆలోచిస్తున్నామంటూ రాయిటర్స్ కథనం వచ్చింది ఈ మధ్య 2 రోజుల క్రితం కేశవ్ను కోట్ చేస్తూ. కానీ ఇప్పటి వరకైతే రద్దు చేయలేదు. రద్దు ఎందుకు చేయడం లేదు? నా క్వశ్చన్ అది. రెండవది, రద్దు చేస్తే కూడా సరిపోదు కదా. జగన్ అవినీతికి పాల్పడ్డాడు. ఎందుకంటే 2029 కోట్లలో 1750 కోట్లు జగన్ కేసే. మరి ఆ అవినీతికి పాల్పడ్డాడంటే జగన్ డబ్బులు ఎక్కడికి వెళ్ళి తీసుకున్నాడు? గాలికి వెళ్ళి తీసుకున్నాడా? ఎవరు ఇస్తేనే తీసుకున్నది అదాని నుంచి. మరి అదాని మీద కేసు ఎందుకు ఉండదు? తీసుకున్నోని మీద కేసు ఉంటుంది, ఇచ్చినోడి మీద కేసు ఉండదా? చాలా విచిత్రం. మీరు తీసుకున్నోడి మీద కేసు పెట్టి ఇచ్చినోడు పేరు చెప్పకపోతే ఏమవుతుంది? తీసుకున్న కేసు కూడా ఎగిరిపోతుంది ఆటోమేటిక్ కదా. తీసుకున్న కేసు కూడా ఎగిరిపోతుంది కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు జగన్ను అదానిని కాపాడే క్రమంలో ఇది జగన్ కూడా వదిలేస్తారు. మీరు చూస్తుండండి. నా అంచనా అయితే ఈ కేసులో ఏమీ కాదు. ఐ వాంట్ టు బి ప్రూవ్డ్ రాంగ్. నేను నా విశ్లేషణ తప్పని నిరూపించబడాలి నా కోరిక. కానీ నా హంచ అయితే ఇది ఒక 4 రోజులు మాట్లాడుకొని కంప్లీట్గా కామైపోతుంది. టీటీడీ లడ్డు లాగా. టీటీడీ లడ్డు ఇప్పుడు మనకి ఎక్కడ విచారణ జరుగుతుందని వార్తలు వస్తలేదు చూడండి. నాకు తెలిసినంత వరకు ఎక్కడ వస్తున్నాయి వార్తలు, మీరు చూస్తుంటారు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదాని మీద ఉన్న సాఫ్ట్ కార్నర్తో జగన్ కూడా వదిలేయచ్చు. కానీ భారత ప్రభుత్వం నుంచి అంటే సిబిఐ కేసులు కానీ, ఈడీ కేసులు కానీ, లేదు అంటే అమెరికాలో ఆల్రెడీ FBI విచారణకు రెడీ అవుతుంది కదా సార్. అది అవుతుంది. నా ఫండమెంటల్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమస్య కాదు. ఇది సమస్య కేంద్ర ప్రభుత్వమే. మోడీ సాఫ్ట్గా ఉండే వరకు చంద్రబాబు సాఫ్ట్. చంద్రబాబు సాఫ్ట్ వేరే రీజన్ ఏం లేదు అక్కడ. సో అందరికీ తెలుసు మోడీ అదాని బంధం. సో అదాని పైన ఇప్పుడు నేను అందుకే అడుగుతున్నా కదా, పార్లమెంట్లో మీరు ఇలా ప్రతిపక్షాలన్నీ కలిసి ఈ అదాని ఎపిసోడ్ పైన మీరు విచారణ జరిపించండి. సిబిఐ, ఈడీ, జేపీసీ. దీనిపైన తెలుగుదేశం వైఖరి నాకు చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తే మీరు తెలుగుదేశం ప్రతినిధి పిలిపించి ఎన్ని క్వశ్చన్లు అడగండి, దీనికి ఆన్సర్ చెప్పండి. మీరు చూడండి, మేము ఆలోచిస్తున్నాం, పరిశీలిస్తున్నాం, మా నిర్ణయాలు మేము తీసుకుంటాం, అడు తిప్పుతారు కానీ సూటిగా చెప్పండి. సూటిగా 2 ప్రశ్నలు. జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడి అదానితో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేయండి. సింపుల్ డిమాండ్. 2, అదాని జగన్మోహన్ రెడ్డి అవినీతి బంధం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించండి. 3, జగన్ అదానీల బంధమే కాదు ఇతర రాష్ట్రాలతో కూడా లింక్ అయి ఉంది కనుక ఈ మొత్తం వ్యవహార ఎపిసోడ్ పైన సిబిఐ, ఈడీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు ఆదేశించండి. ఈ 3 డిమాండ్లకు తెలుగుదేశం వైఖరి నాకు చెప్పండి. జస్ట్ ఈ 3 డిమాండ్ల మీద ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు ఇంతవరకు వైఖరి చెప్పారు చెప్పమనండి. ఈ 3 డిమాండ్లను ఎందుకు మాట్లాడరని అడుగుతున్నాను నేను. ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ డిమాండ్స్ కదా. మీరు ఎందుకు చేయరు? ఇటు నాంచుడు అటు నాంచుడు ఆలోచిస్తున్నాం,
థింక్ చేస్తున్నాం, అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి పాల్పడిపోయింది, అదంతా పోయింది కనుకనే కదా హృదయం అనేది, పోయింది కనుకనే కదా విచారణ జరిపించమనేది. కానీ అదానీ లంచం ఇచ్చాడని చెప్పదలుచుకోలేదు, జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడని చెప్పదలుచుకున్నారు. ఇది ఎట్లా సాధ్యమైతే చెప్పండి, నాకు అర్థమే కాని అంశం. సో ఈ ఆడ చర్చల్లో అప్పుడు వధూవరులు వస్తేనే కదా పెళ్ళి అయ్యేది. వధువు ఉంటారు, వరుడు ఉండడు, వరుడు ఉంటే వధువు ఉండదు, పెళ్లి కావాలంటారు. ఎట్లా అవుతుందని పెళ్ళి? అప్పుడు పెళ్లి కన్నా అవుతుందేమో కత్తితో పెళ్లి చేసే సాంప్రదాయం ఉండే. కానీ ఇక్కడ సార్ అంటే తప్పు చేశారా జగన్ లేదా అనేది తెలియదు, కానీ అసలు పేరుందా లేదా అనే దాని మీద మాత్రం అది ఇష్యూనే కాదు మిత్రం. అక్కడ ఏమున్నదన్న సంబంధం లేదు, మన చట్టాలు మన దగ్గర విచారణ కదా. నా పేరు లేదు, నా పేరు అసలు అది ఇష్యూ కాదు మిత్రమా, మీరు అనవసరమైన ఇష్యూని పట్టుకొస్తున్నారు. అక్కడ ఏమున్న దాంతో సంబంధం లేదు కదా. జగన్ అది క్లియర్గా ఉంది కదా, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అఫీషియల్స్కు ఫారిన్ అఫీషియల్ 1 అని కూడా రాశారు. ఇంకేం కావాలి? ఇది అదాని జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారని కూడా ఉన్నది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సెక్ దర్యాప్తు చేసి అక్కడ కోర్టులో ఇచ్చిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని స్పష్టంగా ఉంది అని చెప్పి 83 నా పాయింట్ మీకు అది అసలు ఏ స్పష్టం లేకపోతే ఈ వార్త ఎందుకు వచ్చిందండి నీకు? అది పక్క పెట్టిన అమెరికాలో ఏమున్నది, అమెరికాలో ఛార్జ్ షీటా? ఫండమెంటల్ క్వశ్చన్ అమెరికాలో మరి ఎవరికి ఇచ్చిందని ఆరోపణ చెప్పండి. అమెరికాలో ఆరోపణ ఏంటంటే వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అఫీషియల్స్కు లంచాలు ఇచ్చి అదాని సోలార్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా తన పవర్ కొనిపించాడన్నది ఆరోపణ. అందులో 1750 కోట్లు, మోర్ దెన్ $200 మిలియన్, $265 మిలియన్, 200 ఆంధ్రప్రదేశ్లోనే అని. అది అసలు ఆ డిస్కషన్ పాయింట్ కాదు, ఎవరి పేరుంది ఎవరి పేరు లేదు అని. ఇప్పుడు అదాని జగన్ అవినీతి బంధం లేదని తెలుగుదేశం చెప్పదలుచుకుందా నాకు చెప్పండి. ఇప్పుడు జగన్ ఏమంటాడు పక్క పెడదాం, జగన్ తను డిఫెండ్ చేసుకుంటాడు, పక్క పెడదాం. పేరే లేదంటున్నారు. సో పేరు మొదలైంది సార్, మీరు పేరు పట్టుకుంటున్నారు. ఇష్యూ పేరు కాదు మిత్రమా, ఇష్యూ పేరు ఉండడము పేరు ఉండకపోవడం ఇష్యూ కాదు. పేరు లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్ అని ఉందా, అది కాదు ఇష్యూ. షార్ట్లీ ఆఫ్టర్ గౌతమ్ అదానీస్ మీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ మీరు డైవర్ట్ చేస్తున్నారు ఇష్యూను. మీకు అర్థం కాని అంశం ఏంటంటే పేరు ఉండకపోవడంతో సంబంధం లేదు. పేరు ఉంటుంది, ఏమైతే పేరు ఉండదు, ఏమవుతుంది? అసలు ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు ఈ 5 రాష్ట్రాలతో అఫీషియల్స్కు ముడుపులు చెల్లించి తన పవర్ కొనిపించాడు అదాని అన్నది ఆరోపణ. అక్కడ అఫీషియల్స్ అనే భాషలో, అమెరికా భాషలో రాజకీయ నాయకులు కూడా. సో ఇందులో మళ్ళీ పేరుందా పేరు లేదా, పేరు ఏమో అమెరికాలో పేరుంటే ఇక్కడ కేసు వస్తుందా? ఇక్కడ కేసు పెట్టడానికి అమెరికాతో సంబంధమే లేదంటున్నా నేను. అమెరికాలో ఏముంది అన్న దాని మీద మనం కేసు పెట్టాం కదా. మనకు ఒక ఆరోపణ ఉంది, ఆరోపణ పోనీ అమెరికాలో కేసే కాలే, మీరు వదిలేస్తారా? పోనీ అమెరికాలో కేసు కాలేదు, అమెరికాలో కేసు అయినప్పుడు సెంట్రల్ ఎలక్షన్ రెగ్యులేటర్ కమిషన్ పోయాడా? సెంట్రల్ ఎలక్షన్ రెగ్యులేటర్ కమిషన్ మీద అమెరికా సంబంధమే లేదు కదా. ఆ రోజు 2021-22లో వెళ్ళాడు, 2 ఏళ్ల క్రితం వెళ్ళాడు కదండి. అప్పుడు అమెరికా ఎక్కడిది, కేసు ఎక్కడిది? ఈ ఆరోపణ అమెరికా కాదు ఫస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ కదా. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది టీడీపీ కదా, సిపిఐ రామకృష్ణ కదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది. మీకు స్టేట్ ఎలక్షన్ రెగ్యులేటర్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ రెగ్యులేటర్ కమిషన్ దగ్గరికి పోయి అద్భుతంగా వాదించింది కేశవ్ కదా. ఇది అమెరికాది పక్క పెడతాం. మీరు అమెరికాలో ఉన్నదా లేదా ఏమైందని తర్వాత సంగతి. అమెరికాలో ఏదో అమెరికాలో అవుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎందుకు అవుతలేదు అంటున్నా. మీరు క్లియర్గా అదానీ పవర్తో చేసుకున్న ఒప్పందంలో అవినీతి ఉంది అని మీరు ఆరోపించారు. అడ్డగోలుగా ధరకు నష్టం వచ్చేలా కొన్నారని మీరు ఆరోపించారు. ఆరోపించిన దానిపైన మీరు అధికారంలోకి అయితే 6 నెలలకు కూడా ఎందుకు ఏం చేస్తలేరు? నా క్వశ్చన్ అది. మీరు ఆ ఒప్పందాలు రద్దు చేయాలి, విచారణకు ఆదేశించాలి కదా. ఇప్పుడు అన్నిటి మీద విచారణకు ఆదేశిస్తున్నారు కదా. తెలుగుదేశం కార్యాలయం పైన దాడి, విచారణకు ఆదేశించారా లేదా? సోషల్ మీడియా పోస్టులు ఆదేశించారు. రఘురామకృష్ణరాజు పైన 3rd డిగ్రీ కస్టోడియల్ టార్చర్ చంద్రబాబు నివాసం ఆదేశించారు. చంద్రబాబు నివాసం పైన దాడి ఆదేశించారు. మీరు ఇన్ని ఆదేశించినప్పుడు ఇదేంటి రెడ్ బుక్లు ఇది లేదా? నాకు రెడ్ బుక్లో అదాని జగన్ అవినీతి ఒప్పందం లేదా? మరి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ఇన్నిటి మీద ఆదేశించారు కదా. తిరుపతి లడ్డులో కల్తీ ఆదేశించారు కదా. మరి ఇన్నిటి మీద ఆదేశించినప్పుడు దీనిపైన ఎందుకు ఆదేశిస్తలేరు? దీనిపైన ఎందుకు కామ్గా ఉన్నారు? మేము స్టడీ చేస్తున్నామంటారు. స్టడీ చేసే కదా మీరు పీల్లేసింది. 2022లోనే పీల్లేసినాక స్టడీ చేయకుండా పీల్లేస్తారా? తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆర్థిక మంత్రి కేశవ్
నాకు చెప్పండి, నాకు అర్థం కాదు. స్టడీ చేయకుండా పిల్లేస్తారు ఎక్కడన్నా? స్టడీ చేయకుండా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ పోతారా? కొత్త స్టడీ చేసేది ఏమున్నది? మీరు స్టడీ చేసే కదా పిల్లేసింది, స్టడీ చేసే కదా కేసు పెట్టింది. మీరు కేసు పెట్టినాక ఇప్పుడు 6 నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి. ఇన్నిటి మీద విచారణ జరిపించారు, దీని మీద ఎందుకు విచారణ జరిపిస్తలేరు? బికాజ్ అదానీ ఇస్ దేర్. జగన్ అదానీ కాకుండా ఇంకెవరి దగ్గరన్నా అవినీతి పాటు ఆరోపణలు ఉంటే ఇప్పటికి మామూలు కేసు ఉండేది కాదు. లింక్ అదానీతో ఉంది కనుక జగన్ అనాలన్నా అదానీ అనక తప్పదు, అదానీ అనలేరు, అందుకే జగన్ వదిలేయాలి. ఇదే రాజకీయ స్టేట్మెంట్లు ఇచ్చి జగన్ అవినీతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాడు, జగన్ రాష్ట్రాన్ని లూటీ చేశాడు, చాలా జుగుత్సాకరంగా ఉంది, అన్ని మాటలు మాట్లాడక తప్ప ఆన్ గ్రౌండ్ ఏమీ జరగదు. ఇది జరగలేదు, గంగవరం పోర్టు అమ్మకం జరగడం లేదు కదా. ఈ రెండు నాకు చెప్పండి, జగన్ అదానితో కుదుర్చుకుని ఈ 2 తప్పులు, నా దృష్టిలో ఈ 2 తప్పులు. గంగవరం పోర్టులో 10% వాటాను కారు చౌకగా అదానికి అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి. దానిపైన మీరు రద్దు చేయండి. అదానితో గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్ వాటా 10% అమ్మడం రద్దు చేయండి. రద్దు చేసి అదాని జగన్మోహన్ రెడ్డిల డీల్ పైన విచారణకు ఆదేశించండి. ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపైన ఇప్పుడు ఆరోపణ వచ్చింది, మీరు విచారణకు ఆదేశించండి. ఈ ఒప్పందాలు రద్దు చేయండి ఫస్ట్. ఈ ఒప్పందాలు మీరే భారం అని చెప్తున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భారం కాదు లాభం అంటున్నారు, ఆ తెలుగుదేశం పార్టీ భారం అంటున్నారు. ఇప్పుడు భారం అయితే రద్దు చేయాలి, రద్దు చేయకపోతే లాభం అని జగన్మోహన్ రెడ్డి వాదన బలపడుతుంది కదా. మీరు భారం అంటున్నప్పుడు ఎందుకు రద్దు చేస్తలేరు? అందుకే ఇప్పటివరకు ఆన్సర్ లేదు. మీరు దీనికి చూడండి, మీరు నా అంచనా ఆన్సర్ రాదు, వస్తే సంతోషం. ఇక పబ్లిక్ ప్రెషరు బాగా పెరిగి పొలిటికల్గా ఎక్స్పోజ్ అవుతున్నాం అనుకుంటే ఒప్పందాలు రద్దు చేయొచ్చేమో, కానీ అదానీ పైన కేసు పెట్టే ధైర్యము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉందా? నా క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. మా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని నువ్వు ముడుపులు చెల్లించావు, ఇది కేసు కాదా? ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ కిందకి రాదా? సో జగన్మోహన్ రెడ్డి ముడుపులు చెల్లించిన గౌతమ్ అదానీ పైన కేసు ఎందుకు రిజిస్టర్ అవుతలేదు? రామ్ గోపాలవరం మీద 5 పోలీస్ స్టేషన్ల కేసు రిజిస్టర్ అయింది, అదానీ పైన ఒక్క దగ్గర కూడా ఎందుకు రిజిస్టర్ కాదు? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ 1 ఇయర్ క్రితం ట్వీట్ పెడితే వ్యూహం సినిమా పైన ఇప్పటికి 5-6 పోలీస్ స్టేషన్లో మీరు కేసులు పెట్టారు, 5-6 పోలీస్ బృందాలు తిరుగుతున్నాయి కదా. అదానీ జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమ విద్యుత్ బంధం పైన మీరు గతంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్కు పోయి హైకోర్టులో పిల్లేసిన దానిపైన ఇంతవరకు ఒక్క కేసు ఎవరైనా పెట్టారు నాకు చెప్పండి? ఎందుకు పెడతలేరు? మర్మం ఏంటి దీంట్లో? ఓన్లీ ఆరోపణలు మాత్రమే చేస్తూ అరే స్టేట్మెంట్లు ఇస్తున్నారు, పొలిటికల్గా కామెంట్ చేస్తున్నారు, కేసు ఎందుకు పెడతలేరంటాను నేను. ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా కేసు పడిందా? ఇలా మా రాష్ట్ర ప్రతి సంపద లూటీ చేశాడు జగన్మోహన్ రెడ్డి, అదానికి భారీగా ముడుపులు తీసుకొని అదాని దగ్గర చాలా కాస్ట్లీ పవర్ ఉన్నాడు. ఇంకా ఇప్పుడు మా ఆర్థిక మంత్రి అయిన కేశవ్ దానిపైన చాలా డీటెయిల్గా కేసు పెట్టాడు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ముందు పెట్టారు, అందువల్ల దీనిపైన విచారణ జరిపించండి అని ఎవరైనా ఎక్కడ కేసులు పెట్టారా? అందువల్ల ఇది క్లియర్గా అర్థమవుతుంది, అదాని కోసం జగన్ను వదిలేస్తారు. ఇది నా ఆరోపణ, నా అనుమానం. ఈ అనుమానం నిజం కాదని తేల్చితే సంతోషమే కదా. రైట్ సార్. ఈ అదాని మీద అమెరికాలో కేసు వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాయన్న ఆరోపణలున్న 2 పత్రికలు, ఒక టీవీ ఛానల్ మీద నిన్న జగన్మోహన్ రెడ్డి తన ఆగ్రహం వ్యక్తం చేశారు సార్. అనవసర ఆరోపణలు చేస్తూ ఉన్నారు, నిరాధార ఆరోపణలు చేస్తూ ఉన్నారు, 48 గంటలు సమయం ఇస్తూ ఉన్న క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తాను అని చెప్పేసి. ఒకసారి బయట జగన్ బయట ఆన్ మీడియా. నాడు ఆంధ్రజ్యోతి, ఇంకా టీవీ5, ఇంకా ఈ ఎల్లో మీడియా గురించి నేను చెప్పాల్సిన పనుల. ఇంకా వీళ్ళకు తోడు తందన అంటూ చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు, ఆయన పార్టీయే కాకుండా ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు, హాఫ్ బేక్డ్ నాలెడ్జ్, సగం సగం తెలిసి సగం సగం తెలియక చంద్రబాబు నాయుడును మాత్రమే మోయాలన్న తాపత్రయం, ఏం చేసైనా సరే జగన్ మీదని బుడత సల్లాలా అనే యావా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా టీవీ5, ఇంకా రైట్ సార్. ఆ రోజు నుంచి చూస్తూ ఉన్నాం కదా సార్ పత్రికల్లో బ్యానర్ ఐటమ్, అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి అని చెప్పి జగన్ తప్పును. అంటే నా క్వశ్చన్ ఏంటంటే మీడియా కథనాల మీద కేసు నిలబడుతుంది, ఏ కేసులు ఎన్ని కేసులు నిలబడి ఏ మీడియా నిషేధించారు చరిత్రలో చెప్పండి. రోజు మీడియాలో బోలెడు వార్తలు వస్తాయి, ఆ మీడియాలో వార్తలు వస్తే కేసులు అయితే అయ్యేది ఏది లేదు.
ఇది కూడా ప్రాసెస్ ఆఫ్ పాలిటిక్స్ అంతే. పొలిటికల్గా కంటెస్టేషన్లో భాగంగా పరువు నష్టం కేసులు పెడతారు, లీగల్ నోటీసులు ఇస్తారు. అల్టిమేట్గా అవన్నీ కాదు. అల్టిమేట్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరువు పోయిందా పోలేదా అన్నది ఇష్యూ కాదు. ఇష్యూ వల్ల అదానీతో కుదుర్చుకున్న ఒప్పందంలో ముడుపులు ముట్టాయా లేదా, అదానీ ఇచ్చాడా లేదా, ఈ ప్రశ్న మీకు ఈ ప్రశ్న మీడియా కూడా కొంత సెలెక్టివ్గా అడగకపోతే తప్పు కదా. తెలుగుదేశం పార్టీ అయినా వాళ్ళ అనుకూల ఈకో సిస్టంలోనైనా జగన్మోహన్ రెడ్డి పైన ఫోకస్, అదానీ పైన ఫోకస్ లేదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే కొంత అదానీ పైన మాట్లాడక తప్పడం లేదు వాళ్ళకు, కానీ అసలు ఫోకస్ జగన్మోహన్ రెడ్డి పైన. మీరు అదానీ సంగతి తెలిచండి అనే ధైర్యం లేదు మళ్ళీ ఎక్కడ. మేము అలాంటి వాళ్ళం అదానీ జగన్ ఇద్దరు సంగతి తెలిచండి అంటాం, మోమాటం ఏం లేదు. ఎక్కడో ఒకరు ఇచ్చిన వాళ్ళు ఒకరు తీసుకున్న వాళ్ళు కదా. సో అందువల్ల పత్రికల పైన ఏమవుతుంది అది ఎవరు పట్టించుకునేది ఏం లేదు, కేసులు పెట్టినా ఏమయ్యేది ఏం లేదు. రైట్ సార్. ఇక నవంబర్ 29, 2009 కరెక్ట్గా 15 ఏళ్ల క్రితం కేసీఆర్ తెలంగాణ వచ్చుడో లేక కేసీఆర్ చచ్చుడో అంటూ ఆమరణ దీక్షకు దిగిన రోజు సార్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ను తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తోంది, ప్రజల్లోకి వెడుతోంది. ఆల్రెడీ ప్రజల్లో కేటీఆర్ అండ్ హరీష్ రావు ఉన్నారు. కేసీఆర్ మాత్రం ప్రస్తుతానికి కామ్గా ఉన్నారని వచ్చా సార్, కామ్గా ఉన్నారు. అండ్ కవితని యాక్టివ్ పాలిటిక్స్లోకి తీసుకురావచ్చనే ప్రచారం జరుగుతోంది సార్. కవిత మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తే ఎటువంటి రోల్ ప్లే చేసే అవకాశం ఉంది? కేసీఆర్ వ్యూహం ఏంటి? ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో లేరా అండి, ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, తీసుకురావచ్చు ఏంటి? యాక్టివ్ ఐ మీన్ అదే సార్, కొంచెం ఈ కేసు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత బతుకమ్మ దానిలో కూడా పాల్గొలేదు సార్. ఎవ్రీ ఇయర్ చాలా యాక్టివ్గా పాల్గొనేవారు. స్పష్టత ఉండాలి మనకు. ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లోకి తీసుకురావడం వేరు, మళ్ళీ యాక్టివ్ కావడం వేరు. రెండింటి మధ్య క్లారిటీగా డిఫైన్ చేయాలి. అదే సార్, యాక్టివ్ పాలిటిక్స్లో కొత్తగా తీసుకొచ్చేది ఆమె ఎమ్మెల్సీ కదండి, అది యాక్టివ్ అవుతారు. సో డెఫినెట్గా ఆమె మధ్యలో గ్యాప్ వచ్చిన నిజం. ఆమె ఆ కేసులో జైలుకి వెళ్ళి రావడము అని ఇటీవల కాలంలో మళ్ళీ ఆమె బేసికలీ షీ ఈజ్ ఎ పొలిటీషియన్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి. ఆమె ఇన్యాక్టివ్ అవ్వడము, యాక్టివ్ పాలిటిక్స్లో ఆమె ఇప్పుడు ప్రియాంక గాంధీ పార్లమెంట్లో కొత్తగా వచ్చినట్టు కాదు కదా, ఇప్పుడు కాదు ఆమె ఎంపీగా ఉన్నారు. సో షీ ఈజ్ నాట్ న్యూ టు పాలిటిక్స్. సమస్య ఏంటి అంటే ఈ మధ్య కాలాన కాస్త హీట్ ఆఫ్ పాలిటిక్స్కు దూరంగా ఉన్నారు. ఆమె కేసు, విచారణ, జైలుకి వెళ్ళడము, రావడము ఇవన్నీ ఒక ఫ్యాక్టరు. ఇప్పుడు మళ్ళీ ఆమె ఇటీవల బీసీల రిజర్వేషన్ల గురించి బీసీ సంఘాలతో సమావేశం పెట్టడము, వీటిపైన మళ్ళీ మేము పోరాటం జరుపుతామనడము. అంటే ఈ కేసు నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు ఉన్నంత యాక్టివ్గా కవిత లేని మాట నిజం. సో దానికి కారణం ఏంటంటే ఈ మధ్యలో వచ్చినటువంటి డిస్టర్బెన్స్, ఎందుకంటే అదొక ఇష్యూగా ముందుకు వచ్చింది కనుక. సో అంతకుముందు ఆ కేసుకు అరెస్ట్కు ముందు ఆమె యాక్టివ్గానే ఉన్నారు, అరెస్ట్ తర్వాత కొంత గ్యాప్ వచ్చిన మాట నిజం. సో ఇప్పుడు మళ్ళీ ఆమె ఆ హీట్ ఆఫ్ ద పొలిటికల్ యాక్టివిటీలోకి మళ్ళీ ఎంటర్ అవుతారు అనేది ఊహాగానాలు. దీనికి అనేక రకాల లింకులు కూడా జరుపుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే కవిత ముందుంటారు, కేటీఆర్ అరెస్ట్ అయితే హరీష్ లేడా, హరీష్ లేక కేసీఆర్ లేడా, బీఆర్ఎస్ లేడా, కేటీఆర్ అరెస్ట్ అయితే ఇదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ లాగా జగన్ అరెస్ట్ అయితే షర్మిల వచ్చినట్టు కాదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్లోమో జగన్, షర్మిల, విజయమ్మ తప్ప ఇంకెవరు లేరు. ఇక మిగతా వాళ్ళు ఇప్పుడు జగన్ అరెస్ట్ అయితే బొత్స సత్యనారాయణ పాదయాత్రలు చేయలేడు కదా, అంబటి రాంబాబు పాదయాత్రలు చేయలేడు. జగన్ అరెస్ట్ అయితే ఇంకోటి మార్గమే లేదు అక్కడ, అందుకని అది నా పార్టీలో ఉన్న జగన్, షర్మిల కదా. ఇక్కడ అలా కాదు కదా, మీకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళు నలుగురే కాదు, అసలు పార్టీ ఉంది బలంగా. సో పార్టీలో ఉన్న యాక్టివిటీ జరపడానికి పార్టీ ఉంది. అందువల్ల కేటీఆర్ అరెస్టుకు కవిత మళ్ళీ యాక్టివ్ రోల్ తీసుకోవడానికి లింక్ ఉంది అని ఊహాగానాలు, విశ్లేషణలు వస్తున్నాయి. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ కరెక్ట్. కేటీఆర్ అరెస్టు ఇప్పుడు అవుతాడా కాడా అనేది కూడా తెలియదు. ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఇవాళ కాకపోతే రేపైనా కేసీఆర్ రంగంలో దూకాల్సిందే కదా. ఇప్పుడు తొందర ఏమున్నది, అర్జెంట్ ఏమున్నది, ఇప్పుడు కొంపలే ముడుగుతున్నది, ఇప్పుడు రేపు ఎలక్షన్లు ఉన్నాయా ఏమున్నాయని చెప్పి కేసీఆర్ వ్యూహరచనకే పరిమితం అవుతున్నాడు. సో రేపు ఒక్కసారి కేటీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ దుక్కుతాడు. కేటీఆర్ కవిత దుఃఖాల్సిన అవసరం లేదు కదా. ఆ మేడకంతా హరీష్ రావు ఆల్రెడీ పార్టీలో కేటీఆర్తో సమానంగా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడు కదా.
అందువల్ల ఇలాంటివి మనకు మీడియాలో ఏంటంటే ఒకసారి కొంత గ్యాప్ వచ్చి మళ్ళీ కాస్త మాట్లాడే సమయంలో ఇలాంటి విశ్లేషణలు వార్తలు వస్తుంటాయి. అల్టిమేట్గా కేసీఆర్ కుటుంబంలో అందరూ యాక్టివ్గా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, భారత రాష్ట్ర సమితిలో ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నారు, ఉంటారు. అది కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానీ. ఒక దశలో పార్లమెంట్లో ఉన్న సమయంలో కవిత ఢిల్లీ స్థాయిలో సమన్వయం చేసుకోవడానికి ఉపయోగపడ్డారు. ఇప్పుడు స్టిల్ ఆమె శాసనమండలి సభ్యురాలు, కొత్తగా మళ్ళీ పార్లమెంటుకు పోయే అవకాశం అయితే లేదు. సో ఆమె ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారా, లేదా భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు కనుక. అందువల్ల బీఆర్ఎస్లో గతంలో ఇప్పుడు కూడా కేసీఆర్ కుటుంబం పూర్తి స్థాయిలో భాగస్వామ్య పాత్ర. ఆ కుటుంబంలో ఒకరికి ఒకరు పోటీ కాదు, ప్రత్యామ్నాయము కాదు, ఒకరి కోసం ఇంకోరు రావడం అనేది కాదు. రైట్ సార్. ఇక సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం మీద జనాలకు ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది, బట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఫోకస్ చేస్తూ ఉంటారు. ఏఆర్ రెహమాన్ 29 years మ్యారేజ్ లైఫ్ తర్వాత ఆయన విడాకులు తీసుకుంటూ ఉన్నారు. అది వ్యక్తిగత విషయం, వాళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ ఉంది. ఎందుకు ఏఆర్ రెహమాన్ వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియా అండ్ మీడియా హైలైట్ చేస్తుంది? అంటే దీనిపైన ఆల్రెడీ ఏఆర్ రెహమాన్ విడాకులు తీసుకున్న మాజీ సతీమణి అనాలేమో, ఆమె కూడా రియాక్ట్ అయ్యారు. సైరాబాన్ కూడా రియాక్ట్ అయ్యారు. ఏఆర్ రెహమాన్ మంచి మనిషి, ఆమె చెప్పిన కారణాలు నా ఆరోగ్య కారణాల రీత్యా విడాకులు తీసుకున్నాను, అది కాస్త కన్విన్సింగ్గా లేదు. ఆరోగ్య కారణాల మీద ఇంకా కలిసి ఉండాలి, విడాకులు కాదు కదా. బట్ ఏదైనా ఆమె ఏమి ఏఆర్ రెహమాన్ పైన ఆరోపణ చేయలేదు, ఆమె ఏమి ఏఆర్ రెహమాన్ పైన గృహహింస పిటిషన్ వేయలేదు, డొమెస్టిక్ వైలెన్స్ అని. సో ఆమె చాలా స్పష్టంగా చెప్పింది, ఇది మా ప్రైవసీ, మమ్మల్ని వదిలేయండి, ఏఆర్ రెహమాన్ పైన వ్యక్తిగతంగా ఇలా దాడి చేయడం కరెక్ట్ కాదు, అది మా విడాకులకు మా కారణాలు మాకున్నాయి, ఏఆర్ రెహమాన్ మంచి మనిషి అంటూ విడాకులు తీసుకున్నామే చెప్తోంది. తర్వాత ఇదే సమయంలో ఏఆర్ రెహమాన్ టీంలో పనిచేసిన మోహిని అనే ఆమె ఇప్పుడు అమెరికాలో ఉంటున్నట్లున్నారు. ఆమె భర్తకు విడాకులు ఇచ్చింది, ఆమె కూడా విడాకులు ఇచ్చింది. దాంతో ఈ రెండింటిని లింక్ చేస్తూ ఏఆర్ రెహమాన్ ఆమెకు మధ్య ఏదో సంబంధం ఉంది, వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు, అందుకే ఇతను ఇక్కడ భార్యకు విడాకులు ఇచ్చాడు, అక్కడ ఆమె భర్తకు విడాకులు ఇచ్చారని చెప్పి కొంత తమిళ మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ వార్తలు కథనాలు వస్తే ఆమె కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఇది అన్యాయము, నాకు ఏఆర్ రెహమాన్తో పనిచేసిన మాట నిజం, నేను చాలామందితో ఇలా పనిచేశాను. ఏఆర్ రెహమాన్ నాకు ఫాదర్ ఫిగరు, మా తండ్రి వయసు కన్నా కొద్దిగా తక్కువ వయసు, నేను ఎప్పుడైనా తండ్రిగానే చూశాను తప్ప, తండ్రికి పితృ సమానుడిగానే తండ్రికి సమానం చూశాను తప్ప ఇలాంటివి అన్యాయం ఇది అని ఆమె క్లారిటీ ఇచ్చింది. తర్వాత ఏఆర్ రెహమాన్ పిల్లలు కూడా రియాక్ట్ అయ్యారు, అయినా కూడా వదలడం లేదు. కారణం ఏంటి అంటే మన సమాజంలో ఉండేటువంటి ఒక లక్షణం పక్కింటిలో జరిగేదానిపైన తొంగి చూడప్పుడు, అది అందుకే కదా బిగ్ బాస్ హిట్ అయింది. బిగ్ బాస్ హిట్ కావడానికి కారణం ఈ హ్యూమన్ సైకాలజీ. సో పక్కింట్లో ఏ కొట్లాటలు జరిగితే చెవిట్లా పెట్టింటాం మనం, ఆడ గట్టిగా మాటలు వినబడ్డా కూడా ఈ ఈ ఈ సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ ప్లే అవుతుంది ఒకటి. రెండవది, సెలబ్రిటీల ఇళ్ళ వారికి ప్రైవేట్ లైఫ్ ఉండనట్లు సెలబ్రిటీల జీవితాలకు సంబంధించిన అంశాలపైన అతిగా స్పందించడం కూడా న్యాయం కాదు. వాళ్ళు మనలాంటి మనుషులే, వాళ్లకు వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. ఆ వ్యక్తిగత జీవితాల్లో అటో ఇటో ఎవరో ఒకరు కంప్లైంట్ చేయకుండా, ఏదైనా రైట్స్ వయలేషన్ లేకుండా మనం మాట్లాడడం ఏంటి? ఇది మనకు చాలాసార్లు చూసాం కదా. నాగ చైతన్య, సమంత జీవితం పైన రాజకీయంగానే తెలంగాణలో వివాదాలు అయ్యాయి, కేసులు అయ్యాయి, అది చాలా సీరియస్ ఇష్యూగా మారింది. ఇప్పటికి కేసు నడుస్తుంది. చాలా అభ్యంతరకరమైన రీతిలో బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడారు. సో ఈ రకమైన ధోరణి పెరుగుతున్నది. ఈవెన్ నరేంద్ర మోడీని విమర్శించిన వారు కూడా ఆయన కుటుంబాన్ని కూడా పట్టుకొచ్చారు. చంద్రబాబు నాయుడు పట్టుకొచ్చాడు కదా, భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికి న్యాయం చేస్తాడు అని చంద్రబాబు నాయుడు విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏం నరేంద్ర మోడీ సతీమణి ఎక్కడైనా కంప్లైంట్ చేసిందో నాకు న్యాయం చేయలేదని, ఇదెవరండి మాట్లాడటానికి? నేను ఆ రోజు కూడా చెప్పాను ఇది అన్యాయం ఇది అని. కానీ ఆ రోజు చాలామంది తెలుగుదేశం వల్ల నా మీద కోపం వచ్చింది.
చంద్రబాబు నాయుడు మోడీ పైన ఇట్లా అంటుంటే ఈయన సమర్థిస్తాడు మోడీనని. ఇప్పుడు ఈ ఈ ఈ ప్రస్తావన చేస్తే ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? నేను ఇప్పుడైనా ఒకటే చెప్పాను, మోడీ కుటుంబం గురించి మాట్లాడకూడదు, అది ఎవరికీ హక్కు లేదు. ఎందుకంటే మోడీ సతీమణి ఎక్కడా మీకేం కంప్లైంట్ చేయలేదు. వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఏంటో మనకు తెలియదు. ఆయన ఒక రాజకీయ ఒక సైద్ధాంతిక కార్యకలాపాల్లో భాగంగా కుటుంబానికి దూరం అయ్యారు. అది ఎవరికి లేదు కదా ఇబ్బంది, అనవసరమైన చర్చ కదా అని ఆ రోజు కూడా నేను అన్నాను. ఎక్కడైనా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మనము తొంగి చూసే హక్కు మనకు లేదు. అది నేను ఇన్ని ఉదాహరణలు ఏఆర్ రెహమాన్ అయినా, సమంత అయినా, నరేంద్ర మోడీ అయినా, నాగ చైతన్య అయినా, ఎవరైనా మనకు వి సెలబ్రిటీలకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది కదా. సెలబ్రిటీల గురించి మనకు ఆసక్తి ఉండదని నేను అంటలేను, కానీ ఆ ఆసక్తికి కూడా హద్దులు ఉండాలి. ఎదుటివారిని నొప్పించే రీతిలో, ఎదుటివారు బాధపడే రీతిలో మీరు మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు, ఎదుటివారు ఎంత బాధపడతారు. సో ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు సతీమణి గురించి ప్రస్తావన అసెంబ్లీలో జరిగినప్పుడు కూడా మనం అందరం ఖండించాం కదా, అన్యాయమని. సో చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకున్నారు, అది అందరము బాధపడ్డాం కదా. మరి నరేంద్ర మోడీ పెట్టుకోవడం, పాప ఆయన పెట్టుకోలేదు, కానీ ఇలా అన్యాయంగా నా కుటుంబం గురించి అంటున్నారు. అందులో చంద్రబాబు నాయుడు స్థాయి అనుభవం ఉన్న రాజకీయ నాయకులు మాట్లాడేవింటే ఆయన కూడా ఫీల్ అయి ఉంటాడు కదా. ఆ రోజుల్లో ఫీల్గా కాకుండా ఉంటారా? ఏమవుతుంది అంటే రాజకీయ నాయకులకు కానీ వ్యక్తులకు కానీ తమ మీదకి వచ్చినప్పుడు ఒక రకంగా ఫీల్ అవుతారు, ఎదుటివాడు ఎట్లా ఫీల్ అవుతారో ఆలోచించారు. మరి ఎదుటివాడు కూడా ఎలా ఫీల్ అవుతారు ఆలోచించాలి కదా. ఇలా ఒక్కరి మీద కాదు కదా, షర్మిల గారి మీద ఇలాగే నీచమైనటువంటి వ్యాఖ్యలు, పోస్టులు. సో సెలబ్రిటీల జీవితాల గురించి ఆసక్తి ఉండడం వేరు, ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ సెలబ్రిటీల పట్ల ఆసక్తి ఉంటుంది. సెలబ్రిటీల పట్ల వ్యక్తి ఆరాధన మనస్తత్వం ఉన్న సాంస్కృతిక స్వభావం ఉన్న సమాజాలకు ఇంకెక్కువ ఉంటుంది. అంటే వ్యక్తిని ఆరాధించేటువంటి నేచర్ కదా మన దగ్గర. వ్యక్తి ఆరాధన మన సినిమాల్లో హీరోలను ఫాలో అవుతున్న వ్యవహారం చూస్తే అర్థమవుతుంది కదా. అందులో సినిమా ఇండస్ట్రీ అన్నా మీకు పాలిటిక్స్లో ఉన్న ఇంకెక్కువ ఫోకస్ ఉంటుంది. బట్ ఏదైనా వీ షుడ్ లీవ్ దర్ లైఫ్. అక్కడ కన్సర్న్ వాళ్ళందరూ చెప్తున్నారు. ఏఆర్ రెహమాన్ చెప్పాడు, ఆయన విడాకులు తీసుకున్న వ్యక్తి చెప్పారు, ఆయన టీంలో పనిచేస్తున్న వాళ్ళు చెప్పారు, పిల్లలు చెప్పారు. అయినా వీ డోంట్ లీవ్ హిమ్ అంటే అది అన్యాయం కదా. రైట్ సార్. ఇక ఫార్మర్ పంజాబ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండ్ మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు ఈ మధ్యకాలంలో తన భార్య ఆరోగ్యానికి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన చేశారు సార్. ఆయుర్వేదిక్ డైట్ వల్ల క్యాన్సర్ క్యూర్ అయ్యింది, 4th స్టేజ్లో ఉన్నా సరే అని చెప్పేసి. సో కెన్ డైట్ క్యూర్ క్యాన్సర్ అనే ప్రశ్న తలెత్తింది. దీని మీద ఈ రాయ్పూర్ సివిల్ సొసైటీ ఒక లీగల్ నోటీస్ కూడా పంపించింది సార్. నవజోత్ సింగ్ సిద్ధు రిసీవ్స్ లీగల్ నోటీస్ ఫర్ 850 crore రూపీస్ ఓవర్ క్యాన్సర్ క్లెయిమ్స్ ఫర్ రాయ్పూర్ సివిల్ సొసైటీ. అంటే దీనికి ప్రూఫ్ చూపించండి అని చెప్పి వాళ్ళందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో అలోపతి వైద్యులు సాధారణంగా హోమియోపతిని కానీ లేకపోతే ఆయుర్వేదిక్ వైద్య విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. నిజంగా ఈ డైట్ వల్ల క్యాన్సర్ క్యూర్ అవుతుంది అంటే ఇప్పుడు నేనేం దాంట్లో ఎక్స్పర్ట్ కాదు, అలోపతి ఆయుర్వేద ఇష్యూ కూడా కాదు. ఇది మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ అని మన దేశంలో చట్టం ఉంటుంది. సో మన దేశంలో ఈ హర్బ్స్ గురించి వీటి గురించి చర్చ వచ్చినప్పుడల్లా అది ఎక్కడో భారతీయత, సంస్కృతి, దేశభక్తి వస్తే మీకు గుర్తుండే ఉంటుంది. కోవిడ్ టైంలో కృష్ణపట్నంలో ఆయన పేరు ఆనందయ్య ఏమైంది ఇప్పటికీ? ఆ రోజులో ఆనందయ్య వైద్యాన్ని సమర్థిస్తూ దేశభక్తి పరవలు దొక్కింది కదా. కోర్టు కూడా మన ఈ పాశ్చాత్య ప్రభావాలతో మన విజ్ఞానాన్ని కాదన్నారు. మరి ఏమైంది ఇప్పుడు? ఆనందయ్య ఔషధం ఎక్కడుంది నాకు చెప్పండి, మార్కెట్లో ఎక్కడ దొరుకుతుంది ఆనందయ్య ఔషధం? ఇవి ఇలా రామర్ పిల్లయ్య అని మీకు గుర్తుండే ఉంటుంది, ఆయన హర్బల్ పెట్రోల్ తయారు చేస్తున్నాడని చెప్పి పెద్ద చర్చ నడిచింది. సో ఇలా క్లెయిమ్స్, పతంజలి కరోనాకు మందు కనుక్కున్నాడంటే సుప్రీంకోర్టు దాకా పోయి సుప్రీంకోర్టు చీవాట్లు తిట్టింది. సో ఆయన కరోనాకు మందు కనుక్కున్నాడని ఆరోగ్య శాఖ మంత్రి పక్కన కూర్చొని ఇంకో మంత్రి పక్కన కూర్చొని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. ఇవన్నీ కూడా మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కిందకి వస్తుంది. ప్లాంట్స్ నాకు తెలిసినంత వరకు నాకున్న పరిమితమైన జ్ఞానంలో ప్లాంట్ హర్బ్స్కు చాలా ఔషధ గుణాలు అన్నమాట నిజం. మనం అందరము కూడా నిత్య జీవితంలో వాడుతూనే ఉంటాం. ఇప్పుడు మీకు పసుపు, ఉసిరి
అద్భుతమైన కాంబినేషన్ షుగర్ను రెగ్యులేట్ చేస్తానికి. ఇప్పుడు నేను కూడా వాడుతుంటాను రోజు ఉదయం సాయంత్రము పసుపు మీకు ఉసిరి, ఇది ఆ సమపాలలో అంటే ఆ మెడికల్ డోసేజ్లో ఉండాలి. నేను అంటే ఇది ఎవరమైనా దీనివల్ల నష్టం లేదు కనుక. ఇంకోటి కూడా ఏంటంటే ఈ హర్బ్స్ ఏంటంటే నష్టం ఉండదు, దీనిలో సైడ్ ఎఫెక్ట్ ఉండదు కనుక చాలామంది వాడతాం. కానీ నేను డయాబెటిక్ మెడిసిన్స్ మానేసి పసుపు ఉసిరి తిన్నాను అనుకోండి, ఏమవుతుంది, చాలా ప్రమాదకరంగా కూడా మారుతుంది. అందువల్ల మనము వీటిని ఎగ్జాగరేట్ కూడా చేయకూడదు. ఇది కూడా క్వాలిఫైడ్ ఫిజిషియన్ సలహా లేకుండా మనము నిర్ణయాలు తీసుకుంటే అది చాలా ప్రమాదకరమైన పర్యవసనాలకు దారితీస్తుంది. తర్వాత నవజోత్ సింగ్ సిద్ధు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పింది ఏంటంటే వేప పసుపు వీటిని వాడి నేను బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 4 నయమైంది అని క్లెయిమ్. ఔషధ గుణాలు వీటికి ఉన్నాయన్నది నిజం. ఇప్పుడు పసుపుకు ఔషధ గుణం ఉంది, యాంటీ వూండ్ హీలింగ్ క్వాలిటీ ఉంది, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయని. కానీ వీటిని మనము ఔషధ ప్రక్రియ వేరు, ఔషధ గుణాలు ఉండడం వేరు. మీరు ఔషధ ప్రక్రియలో అది క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి. ఇప్పుడు టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు కొన్ని 100 ఎకరాల ల్యాండ్ తీసుకొని 500 రకాల ఔషధ మొక్కలు పెంచి ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు అశ్వగంధ క్యాన్సర్ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వీటిపైన క్లినికల్ ట్రయల్స్ కూడా ఇంటగ్రేటెడ్ మెడిసిన్ సెంటర్ అని చెప్పి వివిధ రకాల భారతీయ వైద్య శాస్త్రంతో మొదలుకొని ఆధునిక వైద్య శాస్త్రం వరకు ఏదైనా ప్రాపర్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఆయుర్వేదిక్ డ్రగ్స్ కూడా క్లినికల్ ట్రయల్స్కు లోబడే ఉంటుంది. మీరు అందువల్ల ఔషధ గుణాలు ప్లాంట్లో ఉన్నమాట నిజం, అనుమానం లేదు. ఇప్పుడు అనేక అలోపతిక్ డ్రగ్స్ కూడా మీరు ప్లాంట్స్ నుంచి తీస్తారు, మీకు మొక్కల నుంచి తీస్తారు. సో ప్లాంట్ నుంచి వృక్ష సంబంధిత అంశాల నుంచి చాలా అలోపతిక్ డ్రగ్స్ కూడా తీస్తారు. ఈవెన్ ఆయుర్వేదికే కాదు, చాలామంది తెలియదు ఆయుర్వేదికే ప్లాంట్ నుంచి తీస్తారని. ఆయుర్వేదికే కాదు, ఈవెన్ అలోపతి కూడా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ చాలా ఉన్నాయి. అన్ని కెమికల్ మెడిసిన్ ఉండాలని లేదు కదా. సో అందువల్ల లెటర్స్ నాట్ మేక్ వైల్డ్ క్లెయిమ్స్ కన్నా ఇదేదో ఆయుర్వేద వర్సెస్ ఆలోపతి కాదు, ఇది భారతీయత వర్సెస్ వెస్టర్న్ కాదు. ఫండమెంటల్ పాయింట్ సైన్స్ అనేది సైన్సే. అది ఇప్పుడు మనం ఈ మైక్ వాడుతున్నాం, ఈ మైక్ అనేది ఇండియానా అమెరికా కాదు, మైకే కదా. మనం ఈ లైవ్ టెలికాస్ట్ వాడుతున్నాం, అది ఇండియన్ అమెరికానే కాదు. సైన్స్ ఈజ్ యూనివర్సల్. సైన్స్కు ఇందులో రకరకాల వాటిని మన భావోద్వేగాలను ఎంచకూడదు. అల్టిమేట్లీ డయట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హెల్త్ అనే దాంట్లో అనుమానం లేదు. మన ఆరోగ్యాన్ని కాపాడడంలో మన ఆహార విధానాలు అనేది ఇప్పుడు కాదు, చెరుకుని కాలం నుంచి మన అన్ని వైద్య శాస్త్రాలు ఒకటే కాదు, ఏ వైద్య శాస్త్రమైనా డయట్, ఎక్సర్సైజు, వ్యాయామము, విహారము ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనేది అనుమానం వెళ్ళేది ఎవరికి. కానీ ఇది స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ డిసీజ్ లింక్ చేసి ఆ డిసీజ్ యొక్క స్టేజ్ 4 వచ్చినా నేను దీంతోనే కంట్రోల్ చేసిన అనే క్లెయిమ్స్ అన్లెస్ దే ఆర్ ప్రూవెన్ త్రూ ప్రాపర్ ఎగ్జామినేషన్ అంటే ఒక క్లినికల్ టెస్ట్లు, ఒక ఔషధ ప్రక్రియ, దానికి ఒక రెగ్యులేటరీ బాడీస్, వీటి అప్రూవల్ లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ డెఫినెట్గా యోగా కానీ డయట్ కానీ మన వ్యాయామం కానీ తప్పనిసరిగా మన ఆరోగ్యాన్ని కాపాడడంలో, ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నది ఎవరికీ అనుమానం లేదు. వాటిని మనం తక్కువ అంచనా వేయడం కాదు. కానీ అదే సమయంలో స్పెసిఫిక్గా నేను రోజు ఇంకో పలానా మొక్క తింటే నా రోగమే తగ్గిపోతుంది అనే క్లెయిమ్స్ ఉంటాయి, అది మంచిది కాదు. ఎందుకంటే దట్ విల్ అండర్మైన్ ద నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ యూనివర్సల్, నాలెడ్జ్ ఈజ్ సైన్స్. భారతీయ వైద్య శాస్త్ర గ్రంథాల్లో కూడా అద్భుతమైన విజ్ఞానం ఉంది. దాన్ని రిగరస్ సైంటిఫిక్ స్టడీకి లోబడి ఒక ప్రాసెస్, ఇప్పుడు మీకు ఒక డ్రగ్ తయారు చేసడానికి అనేక రకాల క్లినికల్ ట్రయల్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రాసెస్కు లోబడే మనం మ్యాజిక్ రెమెడీస్ క్లెయిమ్ చేసి అందులో సెలబ్రిటీల స్థాయిలో ఉన్న వాళ్ళు క్లెయిమ్ చేస్తే ఏమవుతుందంటే చాలామంది నమ్మి ఇప్పుడు క్యాన్సర్ ఔషధాలు మానేసి, క్యాన్సర్ ట్రీట్మెంట్ మానేసి మీరు ఈ పని చేస్తారనుకోండి, చాలా ప్రమాదకరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు కోవిడ్ విషయంలో కూడా మా బాబా రామ్దేవ్ అదే, ఇప్పుడు కోవిడ్కు ట్రీట్మెంట్ మానేసి
మేము ఇది వేసుకుంటే తగ్గిపోతామంటే మరి తర్వాత ఎవరు బాధ్యులు ఏమన్నా అయితే. అందువల్ల ఇలా దెర్ ఈజ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్. ఇప్పుడు కీమోథెరపీలో, రేడియేషన్ థెరపీలో కూడా వీటిని కూడా ఈ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ను కూడా ఇంటగ్రేట్ చేస్తే ఇప్పుడు అశ్వగంధ పైన ప్రయోగాలు జరుగుతున్నాయి. సో కాస్త రిలీఫ్ ఉంటుందా, బెటర్ రికవరీ ఉంటుందా, దీస్ ఆర్ ఆల్ ఎట్ ద స్టేజ్ ఆఫ్ స్టడీస్. ఇప్పుడు సిద్ధు దానిపైన మీకు టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు రియాక్ట్ కూడా అయ్యారు. లో క్వాలిటీ ఎవిడెన్స్ ఉన్నది ఇలాంటి మొక్కలకు ఆరోగ్యానికి మధ్య, కానీ దీన్ని హై క్వాలిటీ ఎవిడెన్స్ లేని మన ఔషధాలుగా పరిగణించి మిగతా చికిత్సా పద్ధతులు వాటిని వదిలేసి వీటినే వాడడం వల్ల ప్రమాదం. అయితే దీనిపైన మాట్లాడటానికి చాలామంది ఎక్స్పర్ట్స్ వెనుకాడతారు. ఎందుకంటే మళ్ళీ ఇదే సమస్య, మా భారతీయతకు వ్యతిరేకమా, ఆయుర్వేదం గొప్ప శాస్త్రం, దీనికి ఆయుర్వేదంతో సంబంధం లేదు కదా. ఏం నవజోత్ సింగ్ సిద్ధు ఆయుర్వేద నిపుణుడా, విద్వాంసుడా? ఆయుర్వేదం ఒక అద్భుతమైన శాస్త్రం, కానీ ప్రతి వైద్య శాస్త్రానికి పరిమితులు ఉంటాయి. ప్రతి ఏ వైద్య శాస్త్రం కూడా సర్వరోగ నివారణగా ఉండదు. అందువల్ల మనకు ఒక ఇంటగ్రేటెడ్ అప్రోచ్ ఉండాలి నిజం. కానీ ప్రతిదాన్ని మనం వైల్డ్ క్లెయిమ్స్, ఇప్పుడు నేను పలానా తింటే మీరు వెల్లుల్లి తింటే గుండెకు మంచిది అని చెప్పి రోజు ఇంత ఎల్లిపాయ రసం తాగినాం అనుకోండి, చాలా ప్రమాదకరం కూడా వస్తుంది. ఇప్పుడు చాలామంది ఈ పార్కులలో ఉండి పచ్చి రసాలు తాగుతుంటారు. ఐ డోంట్ థింక్ దే ఆర్ ఫిజిషియన్ సలహా లేకుండా, ఒక క్వాలిఫైడ్, మీరు ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అయినా మంచిదే, క్వాలిఫైడ్ ఫిజిషియన్ సలహా లేకుండా ఏది పడుతుంది వాడితే అది ప్రమాదకరమైన పరిణామాలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. షేక్ హసీనా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అక్కడి ప్రజల వ్యతిరేకతతో ఆ దేశం విడిచి పారిపోయి భారత్లో ప్రస్తుతం ఆశ్రయం పొందుతూ ఉన్నారు సార్. ఇప్పటికే బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది హసీనాను తమకు అప్పగించాలి అని చెప్పి. ఇప్పటివరకు 150కి పైగా కేసులు షేక్ హసీనా మీద ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా అంతర్జాతీయ కోర్టులో ఒక కేసు వేసింది సార్ బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి భారత్ రియాక్షన్ ఎలా ఉండొచ్చు? ఏమన్నా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు సొంత పోలీస్ ఏం లేదు, వాళ్ళు ఏమి ఎన్ఫోర్స్ చేయలేరు. ప్రపంచంలో చాలా దేశాలు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు రాటిఫై కూడా చేయలే. 123 కంట్రీస్ 124 కంట్రీస్తో అందులో భాగం. నాకు తెలిసినంత వరకు అమెరికా, చైనా, రష్యా కూడా లేరల్లో. చాలా యూరోపియన్ కంట్రీస్ ఉన్నమాట నిజం. ఉక్రెయిన్ ఉంది, పాలస్తీనా ఉంది. భారత్ ఉందా సార్? భారత్ కూడా లేనట్లు ఉంది, నాకు వెరిఫై చేయాలి, సబ్జెక్ట్ వెరిఫికేషన్. ఇండియా ఈజ్ ఆల్సో నాట్ పార్ట్ అనుకుంటాను సబ్జెక్ట్. కానీ అమెరికా, చైనా, రష్యాలు అయితే కాదు. ఇప్పుడు మీకు ఉదాహరణ ఉంది, బెంజమిన్ నెతన్యాహు పైన ఇలాగే అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ అయింది. సో తమ దేశాలు టెక్నికల్గా ఇప్పుడు ఈ 123 కంట్రీస్లో ఎక్కడైనా నెతన్యాహు వెళితే ఆయన అరెస్ట్ చేయొచ్చు. ఈవెన్ యూరోపియన్ దేశాలు ప్రకటించాయి కూడా, నెతన్యాహు వస్తే అరెస్ట్ చేస్తాం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని. అరెస్ట్ చేసి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అప్పచెప్తాం, అది వాళ్ళు చూసుకుంటారని. కానీ తాజాగా ఫ్రాన్స్ ప్రకటించింది, మేము అప్పచెప్పము, అరెస్ట్ చేయము. ఎందుకంటే వాదన ఏంటంటే ఇజ్రాయిల్ ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టును రాటిఫై చేయలేదు కనుక. సో ఇజ్రాయిల్ అందులో భాగం కాదు కనుక మేము ఇజ్రాయిల్ ప్రధానమంత్రి పైన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారెంట్ పట్టించుకోమన్నారు. ఆ మాట కదా. కానీ అదే ఫ్రాన్స్ రష్యా అధ్యక్షుడు పుటిన్ పైన వార్ క్రైమ్స్ విషయంలో మేము ఆయన సంగతి తేల్చుతామన్నారు. మరి రష్యా కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు లేదు. కానీ ఇక్కడ ఇజ్రాయిల్ లేదు కానీ పాలస్తీనా ఉంది. సో ఇజ్రాయిల్ లేదు, పాలస్తీనా ఉన్నప్పుడు మరి పాలస్తీనాలో మానవ మారణ హోమానికి పాల్పడ్డాడన్న ఆరోపణ పైన విచారణ. కానీ పాలస్తీనా ఉన్నా ఇజ్రాయిల్ లేదు కనుక మేము పట్టించుకోమన్నారు. కానీ అక్కడ యుక్రెయిన్ ఉంది, రష్యా లేదు. ఆడ రష్యా లేకపోయినా ఉక్రెయిన్లో వార్ క్రైమ్స్ కనుక మేము పట్టించుకుంటామన్నారు. సో అందువల్ల ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు రెస్పాండ్ అయ్యేటప్పుడు కూడా ఇంత పాలిటిక్స్ ఉంటాయి. ఇక సేమ్ ఎగ్జాంపుల్, ఇజ్రాయిల్ ఐసీసీలో లేదు, పాలస్తీనా ఉంది, అయినా ఫ్రాన్స్ మేము పట్టించుకున్నది. ఇక్కడ రష్యా లేదు, ఉక్రెయిన్ ఉంది, ఆయన ఇక్కడ పట్టించుకుంటామన్నారు. అందువల్ల దానికి ఏం క్రెడిబిలిటీ ఉంటుంది ఈ రకమైన స్టాండ్? అందువల్ల ఇది ఏమవుతుంది, ఇట్ ఈజ్ మోర్ సింబాలిక్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇప్పుడు షేక్ హసీనా కొన్ని దేశాలకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అంతవరకు తప్ప, అది కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే కొన్ని కంట్రీస్కు వెళ్ళటం అనేది సాధ్యం కాదు. అందువల్ల భారతదేశం పైన అది ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది అనుకోను. ఇండియా డిప్లొమాటిక్గా ఫారిన్ పాలసీగా తీసుకోవాల్సిన నిర్ణయమే తప్ప ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కేసు వేయడం వల్ల
షేక్ హసీనా పట్ల భారత వైఖరిలో మార్పు వస్తుందని అనుకోను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.